అందరికీ ప్రైజ్లా. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నిజమే కదా. మన జీవితంలో ఎవరిని బట్టి మనం సంతోషించాలంటే యెహోవాను బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలన్నట. ఆయన నీ హృదయ వాంఛనలు తీర్చునట. మన హృదయంలో ఏ రోజు ఈ సమాజంలో చూస్తే ఎప్పుడు చూసినా కలవరములు, ఏదో బాధలు, ఏదో దిగులు, ఎన్నోసార్లు మనము కృంగిపోయే వారిగా ఉంటాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్యమును బట్టి మనము యెహోవాను బట్టి సంతోషించే వారిగా ఉండాలన్నట. మరి నిజమే కదా. మన జీవితంలో మనకు కావలసిన సమస్తమును ఆయన కలుగజేసి ఉన్నాడు. మనం ఏదీని అడగలేదు, అయినప్పటికీ మనకు కావలసిన సమస్తమును ఆయన మనకు సిద్ధం చేసి ఏర్పాటు చేసిన దేవుడు ఉన్నాడు కదా. మరి మన హృదయంలో బాధ వేదన ఎందుకు? దేవుడు మనల్ని కలుగజేసిన దేవుడు, మనకి ఏది అక్కరగా ఉందో మనకు ఎరిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మన హృదయంలో ఆ వాంఛ తీసేయాలి, ఆ బాధ తీసేసి మనం యెహోవాను బట్టి సంతోషించే వారిగా ఉండాలన్నట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చుము. నిజమే కదా. మన మార్గము యెహోవాకు అప్పగించాలి. మనం వెళ్తున్న ప్రతి పని కానీ, ప్రతి ప్రయాణము కానీ, ఏదైనా మన మార్గం ఎలా ఉందో తెలుసుకోవాలి. మరి మనము యెహోవా వైపు వెళ్తున్నామా, లోకానుసారంగా ఇష్టానుసారంగా వెళ్తున్నామా? మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన మార్గం యెహోవాకు అప్పగించే వారిగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పేవారిగా ఉండాలి. మన ఇష్టాలను, మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి ఆయన పైన ఆనుకునే వారిగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చుము. ఏ సమస్యల గుండా వెళ్తున్నావా? నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావా? అయ్యో, నాకెవరు సహాయం చేయడం లేదు, ఈ పరిస్థితి నేను ఎలా బయటపడతాను, ఈ అప్పుల బాధల నుంచి నేను ఎలా విడుదల పొందుతాను, అనారోగ్య పరిస్థితిలో నాకు ఎలా విడుదల వస్తుందని ఎన్నోసార్లు నువ్వు బాధపడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. నువ్వే పరిస్థితి గుండా వెళ్ళినా నీ మార్గమును, నీ పరిస్థితిని దేవునికి అప్పచెప్పుము. అప్పుడు ఆయన నమ్ముకొనుము, ఆయన కార్యములు సఫలం చేస్తాడట. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, నీకు ఆటంకముగా ఎన్ని అడ్డంకులు నిలబడ్డా యెహోవా నీ పక్షమున ఉండి నీ కార్యం చేసేవాడిగా ఉన్నాడు. నిజమే కదా. మనుషులను నమ్ముకుంటే ఎన్నోసార్లు మాట తప్పి మనల్ని మోసం చేసేవారిగా ఉంటారు. కష్ట సమయంలో మనల్ని ఆదుకునేవారు ఎవరు ఉండారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోక మనుషుల వైపు, ఈ లోక ఆశల వైపు మనము చూడకుండా యెహోవా అయిన దేవుని పైన మనం ఆనుకునే వారిగా ఉండాలి. ఆయనకు మన పరిస్థితిని, మన చింత యావత్తును ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయనే సమస్తము కార్యము సఫలం చేస్తాడు. నీవు ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్మడం ద్వారా, విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మన బైబిల్లో కూడా చూసినప్పుడు ఎంతోమంది స్వస్థత పడ్డారు. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నీకు బలమునిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ధైర్యపరుస్తుంది. అట్టి విశ్వాసము ఈరోజు ఎంతోమంది మనుషులను నమ్ముకుంటే అది వ్యర్థము. నిన్ను నన్ను పుట్టించిన సమస్తమును కలగజేసిన యెహోవాను పైన ఆశ్రయించి ఆయన నమ్ముకోవడం వల్ల నీ జీవితంలో గొప్ప విజయమును చూడగలుగుతావు. నిజమే కదా. మన జీవితాన్ని మనల్ని ఎవ్వరు అన్ని విషయంలో మనకు తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ మనల్ని కలుగజేసిన దేవుడైన యెహోవా, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యెహోవా ఎల్లప్పుడూ మనం వెంటుండి మనల్ని నడిపించే వారిగా ఉన్నారు. నీ హృదయ వాంఛనలు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు, నీ పరిస్థితి ఎరగడా, ఈరోజు నువ్వు ఏ కష్టంలోనో, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నీ ప్రతి ఆలోచన, ప్రతి తలంపు దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు నీ కార్యం చేస్తాడు, నీకు తప్పకుండా విడుదలిస్తాడు. ఏ సమస్య గుండా పోరాడుతున్నా, ఏ ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా ఆయనపై నమ్మకంతో, పట్టుదలతో ప్రార్థించు. గొప్ప విజయమును నువ్వు తప్పకుండా చూడగలుగుతావు. ప్రేమైన దేవుని బిడ్డల, ఈ వాక్యమును బట్టి ఎత్తిపట్టి ప్రార్థించు. రోజు నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముకొను, అప్పుడు ఆయన నీ కార్యములు చేస్తాడని అనే వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థించాలి. ప్రభా, నేను నిన్ను నమ్ముకున్నాను, నా ఆశ్రయము నీవే, నా దుర్గము నీవే, నా కొండవు నీవే. ప్రభా, నా పరిస్థితి ఇది, నాకు కార్యం జరగాలి ప్రభా, నాకు ఈ విడుదల కావాలి ప్రభా, ఈ అనారోగ్య పరిస్థితి నుంచి నేను విడుదల పొందాలి ప్రభా అని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించాలి. వాక్యమును బట్టి ప్రార్థించినప్పుడు గొప్ప విజయమును చూస్తావు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు స్వీకరించాలి. దాన్ని నువ్వు గ్రహించి ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. వాక్యమును బట్టి ప్రార్థించండి. గొప్ప విడుదల దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీకు ఎలాంటి
ప్రార్థన అవసరతలు కావాలన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. ఈ వాక్యమును బట్టి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు. యెహోవాను బట్టి సంతోషించు. అవును ప్రభా, మా సంతోషం నీవై ఉండవు ప్రభా. మా సంతోషం నీవే. మా హృదయంలో సంతోషము, సమాధానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు సంతోషం, సమాధానమును అనుగ్రహించండి. ప్రతి హృదయ వాంఛలను తీర్చే దేవుడు, మా హృదయంలో ఉన్న ఆలోచనలు, చిత్తము, తలంపును ఎరిగిన దేవుడు ప్రభా. మా హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను తీర్చమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నా వారి హృదయంలో ఉన్న ఆలోచనలు, కోరికలు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. నీ మార్గంను యెహోవాకు అప్పగింపు. మా మార్గములు తండ్రి నీకు అప్పచెప్తున్నాం ప్రభా. మా ప్రతి విషయంలో సహాయమును అనుగ్రహించండి. మాకు తోడుగుండి నడిపించండి ప్రభా. తండ్రి, నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు నువ్వు గొప్ప కార్యములు చేస్తారన్న దేవుడు ప్రభా. యేసయ్యా మేము నిన్ను నమ్ముచున్నాం ప్రభా. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారు వారందరూ నిన్ను నమ్ముచున్నారు. నీ పైన ఆశ్రయముగా తోడు తండ్రి నీకు ఆధారపడి ఉన్నారు ప్రభా. వారందరి అవసరాలు, అక్కర్లు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. అప్పు బాధల్లో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. కోర్టు సమస్యలు తండ్రి, వివాహ విషయంలో ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. జాబ్ లేక ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులను అనుగ్రహించండి ప్రభా. సేవా పరిచర్య చేస్తున్న బిడ్డల్ని బట్టి స్తోత్రములు ప్రభా. యేసయ్యా చిన్న బిడ్డల్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఎంతమంది అయితే ఏ పరిస్థితులతో నీకు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారు ప్రతి హృదయ వాంఛను నీ నామంలో తీర్చమని అడుగుతున్నాను ప్రభా. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు సహాయం అనుగ్రహించండి ప్రభా. విడుదల అనుగ్రహించండి. అపవాది చేత పీడింపబడుతున్న బిడ్డలకు విడుదల అనుగ్రహించండి ప్రభా. చేత పీడింపబడుతున్న బిడ్డలకు విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రతి వ్యాధి బాధల నుంచి వారిని యేసు నామంలో ముట్టమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రములు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి యేసు నామంలో విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. మీ ప్రతి ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేయండి. వాక్యం మీకు ఏ రీతిగా అర్థమవుతుందో అని కామెంట్ ద్వారా తెలియజేయండి. అనేక మందికి షేర్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.